హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రొయ్యల పలావ్. ఇది మా మమ్మీ ఫేవరెట్ డిష్. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా మీకు ఇష్టమైన వాళ్ళకి పెడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా లైక్ చేస్తారు అండ్ మళ్ళీ అడుగుతారు. మరి ఇంత మంచి రొయ్యల కర్రీకి కాంబినేషన్ లేకపోతే ఎలాగా? దీని కాంబినేషన్ చికెన్ కర్రీ వీడియో ఇంకోటి ఆల్రెడీ చేశాను, అది కూడా చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే 2.5 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు ఆ క్వాంటిటీని బట్టి డబల్ చేసుకొని సరిపోతుంది. బాస్మతి రైస్ క్వాలిటీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ క్వాలిటీని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో సరిగ్గా చూసుకోండి. వన్స్ మనకి కావాల్సిన క్వాంటిటీ వచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. 1 or 2 times సరిపోతుంది. వన్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాంట్లో వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది ఫ్రెష్ గా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం డివైన్ ప్రాన్స్ అనమాట. సో మనం నీట్ గా కడుక్కొని దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక చిన్న కడాయిలో మనం ఆగరు పెట్టుకోవాలి. ఇలా కడాయిలో వేసుకొని నీట్ గా ఆగరు పెట్టుకోవాలి. సో మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఫిష్ స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సిన మసాలాలు చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది కొబ్బరి ముక్కలు ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యల పలావ్ లో. ఇది ఎంత బాగా ఫైన్ గ్రైండ్ అవుతుందో అంత బాగా పలావ్ కి బాగా పడుతుంది అనమాట. ఉల్లిపాయ కూడా ఇలాగ మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత ఆగరబట్టుకున్న రొయ్యలు ఒక ప్యాన్ లో తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి రొయ్యలు. పలావ్లో తినేటప్పుడు క్రిస్పీగా అలాగే జ్యూసీగా ఉంటాయి. దీని గురించి మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. ఒక బౌల్లో ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చేసి పట్టుకున్న ఆనియన్ పేస్ట్, అలాగే కొద్దిగా కారం కోసం మిర్చి అన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాజు వేసుకొని కాజు వేగేంత వరకు కలుపుకోవాలి. ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాం. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు. ఇవన్నీ 1 by 1 మీకు ఫోటో పెడతాను చూడండి. నెక్స్ట్ ఇవన్నీ మనం వేసుకోవాలి. ఇదే మెయిన్ టేస్ట్. వన్స్ మనకి కాజు వేగిన తర్వాత అన్నీ ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత నెయ్యి వేసుకుందాము. వన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం హైలో పెట్టినా కొద్దిగా లేట్గా కలిపినా సరే మాడిపోతాయి. సో కలుపుతూనే ఉండాలి. లాస్ట్గా మనం బిర్యానీ ఆకు వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. సో ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ హైలో పెట్టినా మాడిపోతుంది. రొయ్యల కన్సిస్టెన్సీ కూడా మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు మసాలా అంతా వేగిందలో చూసుకుని తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో కొబ్బరి మిక్చర్ ఇప్పుడు దీంట్లో వేసుకొని మసాలాలో మొత్తం కలుపుకోవాలి. మసాలా కలిసేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టారంటే మసాలా మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన రొయ్యలు ఏదైతే ఉన్నాయో అవి కన్సిస్టెన్సీ వచ్చిందో చెక్ చేసుకొని ఒకేసారి రొయ్యలన్నీ మసాలాలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ ప్రాసెస్ చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ వాటర్ క్వాంటిటీ రైస్కి తీసుకుంటున్నాము. తర్వాత మనకు కావాల్సిన వాటర్ క్వాంటిటీ 1:1:5 వేసుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్ అంటే 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. తర్వాత ఉప్పు కోసం కల్లుప్పు వేసుకుంటాను. మీరు ఎంతమంది కల్లుప్పు వాడతారు కామెంట్ చేయండి. అలాగే రైస్కి కావాల్సిన వాటర్ ముందుగానే తీసుకుంటే మసాలా మాడదు. లేదు మసాలా ఉన్నప్పుడు పొయ్యి మీద తీసుకోవాలంటే స్టవ్ సిమ్లో కాకుండా ఆపేసుకోండి. రొయ్యలు ఎగరబెట్టిన వాటర్ కొంచెం మసాలాలో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నానబెట్టిన బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది చిన్న బౌల్లోకి వాటర్ మొత్తం పోయేలా తీసుకొని తర్వాత బాస్మతి రైస్ని ఆ ఉడుకుతున్న మసాలాలో వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి గట్టి కలిపితే బ్రేక్ అయిపోతాయి. సో ఇదంతా కూడా మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది పాత ప్యాన్ ఏదైనా ఉంటే దానిపైన పెట్టి మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉడికిన తర్వాత లేకపోతే అడుగు వంటేస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఒక 10 minutes తర్వాత ఎంతో కమ్మని నోరూరించే రొయ్యల పలావ్ రెడీ. సర్వ్ చేసుకొని మరి టేస్ట్ చూద్దామా. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుందాము. 1 కాదు 3 వేసుకోవాలంట. నాకు తెలియదు, మమ్మీ చెప్తున్నారు. సో 3 గరిటెలు వేసుకున్నాక చికెన్ వేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు అసలు. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు మసాలా ఫుడ్డే కాకుండా అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటివి ట్రై చేయండి. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళకి లేదా ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినా వాళ్ళు కూడా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.